శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. 750కి పైగా సినిమాలో నటించిన కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగారు. కోట మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. చిన్నప్పటి నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. కోటకు 2 కూతుళ్లు, 1 కుమారుడు కాగా అతని కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ అరంగేట్రం చేశారు కోట శ్రీనివాసరావు. మొత్తం 750కి పైగా సినిమాల్లో నటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. సామితో తమిళ పరిశ్రమలో విలన్ గా అరంగేట్రం చేశారు. విలన్, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 5 నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డు అందుకున్నారు. 2015లో ఆయన భారతీయ సినిమాకి చేసిన కృషికి గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆహనా పెళ్లంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినగొట్టు పాత్ర ఆయనకు చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు బాబుమోహన్తో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. ఈడెవడ్రా బాబు, నాకేంటి మరి నాకేంటి, మరదేనయ్యా నా స్పెషలు, అయ్య నరకాసురా వంటి ఆయన డైలాగులు ప్రజాదరణ పొందాయి. కోట శ్రీనివాసరావు ఇంటికి పలువురు ప్రముఖులు చేరుకుంటూ ఉన్నారు. ఆయన కడసారి చూసి ఆయనకు నివాళి అర్పించేందుకు అక్కడికి భారీగా సినీ పరిశ్రమ కదిలి వస్తోంది. మరింత సమాచారంతో కోట శ్రీనివాసరావు నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఎవరెవరు ప్రముఖులు ఇప్పటి వరకు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చారు? ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అయితే కోట శ్రీనివాసరావు యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులందరూ కూడా అంటే ఆ గతంలో ఆయనతో చేసినటువంటి సినీ ప్రముఖులందరూ, హీరోలు కానీ, విలన్స్ కానీ, నటీనటులు, ప్రతి ఒక్కరు కూడా ఒక విషాదంలో వెళ్ళిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు దాదాపు 750 సినిమాలకు పైగా నటించడం జరిగింది. ఇందులో కోట చాలా సినిమాలను విలన్గా చేయడం జరిగింది. దాంతోపాటు కామెడీ కూడా చేయడం జరిగింది. అలాంటి కోటతో నటించినటువంటి నటీనటులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది కూడా ప్రస్తుతం ఏంటంటే కొంతమంది దూరం ఉండటంతో తమ యొక్క సంతాపాలని సోషల్ మీడియా వేదిక కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రముఖ నటులు అంటే బాలకృష్ణ సంతాప సందేశం జరిగింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సంతాపాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే మెగాస్టార్ చిరంజీవి కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి కూడా రాబోతున్నారు. ఆయన పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇక గతంలో ఆయనతో చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, బాబుమోహన్, రావు రమేష్, ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. అంటే అప్పట్లో దాదాపు 750 సినిమాలతో ఆయన చేసేది కాబట్టి అప్పుడు ఆయన చేసినటువంటి సినిమాలో డైరెక్టర్లు కానీ, ఇతర ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోట శ్రీనివాసరావు యొక్క పార్థివ దేహాన్ని చూడటానికి కూడా వస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇక చాలా మంది కూడా దూర ప్రాంతాల్లో ఉన్నట్టు మాత్రం వారు తమ యొక్క సంతాపాన్ని కూడా వీడియో సందేశంలో కూడా ఇటు సోషల్ మీడియా వేదిక కూడా తెలియజేస్తున్నారు. ఇక కోట శ్రీనివాసరావు యొక్క అంత్యక్రియలు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం అంటే 3:30 ఆ ప్రాంతంలో ఇక్కడ ఫిలిం నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబోతున్నారు. అయితే ఆయనకు అంటే అంత్యక్రియలు మొత్తం కూడా ఆయన మనవడు వాళ్ళు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా కొంతమంది రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే కోట శ్రీనివాసరావు ఆయనకి మొత్తం కూడా 2 కూతుర్లు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడే ఉండటంతో వారందరూ కూడా ఉన్నట్టు కోట శ్రీనివాసరావు యొక్క తమ్ముడు కోట శంకర్రావు ఆయన ప్రస్తుతం అరుణాచలంలో ఉన్నారు. ఆయన కూడా
ఈ మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన కూడా వస్తున్న పరిస్థితి అంటే కుటుంబ సభ్యులు అందరూ రావడంతో మధ్యాహ్నం 3ంటికి ఈ మహాప్రస్థానంలో యొక్క అంత్యక్రియలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అంత్యక్రియల యొక్క కార్యక్రమం మరి ఇటు ప్రభుత్వ పరంగా అధికార లాంఛనాలతో చేస్తారా లేదని కూడా చూడాలి. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటు సినీ రంగానికి చేసినటువంటి కృషితో పాటు ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు ఇటు చూస్తుంటే మరొక వైపు ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే ఈస్ట్ ప్రాంతం ఆయన ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. కాబట్టి కోట శ్రీనివాసరావు ప్రజాప్రతినిధి కూడా ఆయన చేయటం జరిగింది. సో ప్రభుత్వం మరి ఇక్కడ ఆయనకు అంత్యక్రియలు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేయడానికి ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ఇక్కడ సంతాప సందేశం పంపించడానికి అక్కడ మంత్రులు కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా కోట శ్రీనివాసరావు ఇటు సినీ రంగానితో పాటు రాజకీయ రంగంలో కూడా తనదే ఒక ముద్ర అయితే వేసుకున్నారని కూడా చెప్పవచ్చు. హనీషా. వెంకట్, కోట శ్రీనివాసరావు దాదాపు అంటే 4 దశాబ్దాల పాటు ఆయన సినీ రంగంలో ఎనలేని కృషి చేశారు. అంటే మొత్తం 3 భాషల్లో కూడా ఆయన పనిచేశారు. ఆయన నివాసానికి వస్తున్నటువంటి ప్రముఖులందరూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ ఉన్నారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ఏ విధంగా నెమరు వేసుకుంటూ ఉన్నారు? మీరు ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం చెప్తున్నారు? మనం కోట శ్రీనివాసరావు యొక్క పార్థిదేవిని సందర్శించిన తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీడియా పాయింట్ ద్వారా ఆయనతో గతంలో పనిచేసినటువంటి నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ మనం చూడొచ్చు. రాజేంద్ర ప్రసాద్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. మాయలోడు కానీ గతవతులకి కానీ అంటే చాలా సినిమాలు ఇటు రావడం జరిగింది. దాంతోపాటు కోట శ్రీనివాసరావుతో ఎక్కువ సినిమాలు కామెడీ పరంగా చూసుకుంటే మనం ఇటు బాబు మోహన్ కానీ ఇటు బ్రహ్మానందం అయితే ఏడవడం కూడా మనం విజువల్ చూడొచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు అయితే మనం ఎవరే అని ఇద్దరం కూడా పిలుచుకుంటాము. అంత సన్నిహిత సంబంధం మా మధ్య ఉంది. కోట శ్రీనివాసరావు ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఎప్పుడు ఫోన్ చేస్తూ కూడా మమ్మల్ని పలకరిస్తూ ఉండేవాడు. మేము కూడా ఆయనతో చాలా బాగా మాట్లాడాము. ఈ మధ్య కూడా ఆయన బర్త్డే విషయస్ కూడా తెలియజేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు ఏంటంటే కొంత ఆయన కాలు కూడా కొంత బాగా ఫ్రాక్చర్ అయిపోయినట్టు పరిస్థితి అంటే మొత్తం కూడా కొంత పుండుతో ఉండటం జరిగింది. అందుకని ఆయన బయట కూడా రాకుండా దాదాపు 2 నెలల నుంచి కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ చాలా యాక్టివ్ గానే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆయనతో నటించినటువంటి ఆయనతో ఎప్పుడు టచ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు ఇదే మాట. ఇక తనిఖీల పడిన అయితే ఆయన ఒక పెద్ద కోట, ఆ కోట ఈ రోజుతో కూలిపోయింది అనేసి తన యొక్క భావోద్వేగాన్ని కూడా మనతో పంచుకోవడం జరిగింది. అంటే కోట శ్రీనివాసరావుతో ఉన్నటువంటి ఎందుకంటే ఆయన సీనియర్ నటుడిగా దాదాపు 4 దశాబ్దాలు